ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. నారుటో తన టీంతో లీఫ్ విలేజ్కి వస్తాడు. కకాషి వీక్ అవ్వడం వల్ల హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటాడు. కొత్త మెంబర్స్గా నారుటోని అటాక్ చేసిన సాయ్ ఇంకా ఆన్బు బ్లాక్ ఆప్స్ నుంచి యామాటో మన హీరో టీంలో జాయిన్ అవుతారు. ఇంట్రడక్షన్స్ చేసుకున్న తర్వాత ఇంకా టైం వేస్ట్ చేయకుండా టెన్చి బ్రిడ్జ్ మిషన్కి స్టార్ట్ అవుతారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నారుటో ఇంకా సాయ్ మధ్య గొడవలు, ఇంకా సాయ్ చెప్పే తిక్క సమాధానాల వల్ల నువ్వు నాకు అస్సలు నచ్చట్లేదు, నువ్వు చాలా పెద్ద బొకడాగాడిలో ఉన్నావే అని నారుటో అనడంతో యామాటో, ఓయ్ నారుటో, కెప్టెన్ ముందు అలా మాట్లాడచ్చా? నాకు తెలిసి కకాషి మీకు మిషన్స్ కంప్లీట్ అవ్వడానికి టీం వర్క్ ఇంకా నమ్మకం ఎంత ఇంపార్టెంటో చెప్పే ఉంటాడే, అసలు నీకు వాడితో వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగిన యామాటోకి మన నారుటో, వీడు అసలు కకాషి టీం మెంబరే కాదు, మా టీంలో ఇంకో మెంబర్ కేవలం సాస్కే మాత్రమే, వీడు జస్ట్ రీప్లేస్మెంట్ అంతే, నేను వీడిని మా టీంలో అస్సలు ఒప్పుకోను అని తన బాధ చెప్పుకుంటాడు. దానికి సాయ్, సాస్కే విలేజ్కి ద్రోహం చేసి ఔరోచిమారి దగ్గరికి పారిపోయాడు, అలాంటి ఎదవతో నన్ను పోల్చినందుకు నాకు హ్యాపీగానే ఉంది అనడంతో బాగా కోపం వచ్చి అటాక్ చేద్దామనుకుంటే సాకురా ఆపి, నారుటో ఏదో కోపంలో అలా అన్నాడు, సారీ అని చెప్పి సాయ్ ఓకేలే అనుకుంటాడు. సాకురా ముఖం మీద ఒక్కటి గట్టిగా పీకి సాస్కే గురించి ఏం తెలియకుండా ఏది పడితే అది వాగితే కోసి పడేస్తా అని ఒక గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఈడో పెద్ద సైకోగాడిలో ఉన్నాడే అని గొడవ పెట్టుకోబోతున్న నారుటోని యామాటో ఆపుతాడు. మీకు గొడవ పడాలంటే ఒక రోజంతా ఈ బోన్లో పడేస్తా, లేదంటే కాంప్రమైజ్ అయితే బయలుదేరదాం, అస్సలే టైం లేదు మనకి, ఇలా చిన్నపిల్లలా కొట్టుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు యామాటో. కట్ చేస్తే రీఫ్రెష్మెంట్ కోసం మన టీం ఒక హోటల్లో దిగుతారు. ఇక్కడ మెల్లగా సాయికి పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని, ఎమోషన్స్ ఏమీ లేవని మన టీంకి అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన టీం నైట్ రెస్ట్ తీసుకోవడానికి యామాటో తన వుడ్ స్టైల్ జుట్సుతో ఇల్లు క్రియేట్ చేస్తాడు. ఇక్కడ మన టీం వాళ్ళ మిషన్ సక్సెస్ అవడానికి సాయంకాలం సమావేశాలు ఏర్పాటు చేసుకొని మిషన్ గురించి డిస్కస్ చేసుకుంటారు. మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎనిమిని ప్రాణాలతో క్యాప్చర్ చేయాలి, ఎనిమి చేస్తే మనం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది, సో దీన్ని నేను హ్యాండిల్ చేస్తా, మీరు నాకు బ్యాకప్గా ఉండాలి అని తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యామాటో. దీని తర్వాత మిషన్కి ముందు ఒక సిమ్యులేషన్ టెస్ట్ కూడా చేద్దాం, అంటే మన టీం ఎప్పుడూ కలిసి వర్క్ చేయలేదు కాబట్టి టీం వర్క్ చూడడానికి ఒక చిన్న ప్రాక్టీస్ టెస్ట్ అనమాట. సిమ్యులేషన్ అయిన తర్వాత వీడు చాలా డేంజర్ గాడ్లా ఉన్నాడే అని యామాటో అనుకుంటాడు. వీడు ఇంకెలా వరస్ట్ గాడ్లానే బిహేవ్ చేస్తున్నాడు అని నారుటో కోప్పడతాడు. నీకు అసలు ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా, అసలు అలా ఎందుకు ఇరికించావు అని అడిగితే దానికి సాయ్, నువ్వు క్లోన్తో నీలా బిహేవ్ చేసి రసేంగన్ కూడా యూజ్ చేయడం వల్ల నేను రివీల్ అయిపోయా, లేకపోతే ఇంకా ఈజీగా క్యాప్చర్ చేసేవాళ్ళం అని నారుటోని తప్పు పడతాడు. సరే అది వదిలే, మరంతా తెలిసి నన్ను నీ స్నేక్ నుంచి విడిపించకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగిన నారుటోకి, బుర్ర హీట్ ఎక్కిన వాడితో ఫైట్ చేయడం కన్నా సోలోగా ఉంటే మిషన్ సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది అని సాయ్ అనడంతో ఏం చేయాలో తెలియక, నేను నిన్నెప్పటికీ టీం కకాషిలో మెంబర్లా యాక్సెప్ట్ చేయను అని కోపంతో వెళ్ళిపోతున్న నారుటోని, మరి నా ప్లేస్లో సాస్కే ఉంటే ఏం చేసేవాడు, నీకు హెల్ప్ చేస్తూ టైం వేస్ట్ చేసేవాడా, ఎలాగో నువ్వు విలేజ్కి ద్రోహం చేసిపోయిన వాడినే ఫ్రెండ్లా చూస్తున్నావు కదా అంటూ రెచ్చగొడుతున్న సాయికి, సాస్కేని కాపాడడం కోసమైతే నీలాంటి నీచుడితో కూడా కలిసి పనిచేస్తా అని కేకలాంటి డైలాగ్ వేస్తాడు మన హీరో నారుటో. కంటిన్యూ చేస్తే మన టీంకి సాయికి ఏమాత్రం ఎమోషన్స్ లేవని ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక మిషన్ కంప్లీట్ చేయడానికి వీడిని భరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే అండర్స్టాండింగ్కి వస్తారు. ఇక్కడ లాస్ట్ వీడియో క్వశ్చన్, కకాషి ఎప్పుడు ఎందుకు లేటుగా వస్తాడు అన్న దానికి ఆన్సర్, వార్లో చనిపోయిన తన ఫ్రెండ్స్ని గుర్తు తెచ్చుకుంటూ మెమోరియల్ స్టోన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. 20కి పైగా మెంబర్స్ దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ గట్టి చప్పట్లు.
ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే ఆఖరికి మన హీరో నారుటో తన టీంతో టెంచి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాడు. ఇక్కడ కెప్టెన్ యామాటో సాసోరిలా మారువేషం వేసుకొని సాసోరి చెప్పిన స్పైని కలవడానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడున్న స్పై మనకి బాగా తెలిసిన కాబుటో అవడంతో అందరూ షాక్ అవుతారు. ఇక మిషన్ కంటిన్యూ చేద్దాం అని నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఒరోచిమారు సాస్కే ఉచిహాని ఎక్కడ దాచిపెట్టాడు అని డౌట్ రాకుండా సాసోరి వాయిస్లో అడుగుతాడు యామాటో. దానికి కాబుటో ఒరోచిమారుకి చాలా హై డౌట్స్ ఉన్నాయి, ప్రతి వారం లొకేషన్ మారుస్తూ ఉంటాడు, ఇంకా వాడికి కూడా చాలా స్పైస్ ఉన్నారు అని చెప్తుంటే యామాటో సొల్లాపి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పు అంటాడు. ఇప్పుడు నార్త్ వైపు ఉన్న ఐలాండ్లో ఉన్నాం, ఇంకో 3 డేస్లో షిఫ్ట్ అవుతాం, సాస్కే ఉచిహా కూడా అక్కడే ఉన్నాడు అని చెప్తాడు కాబుటో. కట్ చేస్తే ఒరోచిమారు కూడా వాళ్ళని సీక్రెట్గా గమనిస్తున్నాడు అని మనకు రివీల్ అవుతుంది. డిస్కషన్లో నాకు మీరు ఇస్తా అన్నది ఇస్తే నేను పోతా, మీతో ఒరోచిమారు చూస్తే నన్ను చంపేస్తాడు అన్న కాబుటోతో ఏం చేయాలో తెలియక యామాటో అటాక్ చేయడానికి డిసైడ్ అవుతాడు. అటాక్ చేసే లోపు వెంటనే ఒరోచిమారు ఎంటర్ అవుతాడు. కాబుటో ఒరోచిమారు నుంచి తప్పించుకొని మీరు టైంకి కూనాయి తీయకపోతే నాకు అసలు అర్థమయ్యేదే కాదు అంటే, ఓహో నీకు అలా అర్థమైందా అనుకుంటూ ఇప్పుడు ఈ ఒరోచిమారు గారిని ఏం చెయ్యాలి అని యామాటో అనుకుంటూ ఉండగా ఒరోచిమారు యామాటోని సాసోరి అనుకొని పలకరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒరోచిమారుతో ఫైట్ చేయాలా లేదా సైలెంట్గా ఎస్కేప్ అయిపోవాలా అని యామాటో ఆలోచిస్తూ ఉండగా కాబుటో సడన్గా అటాక్ చేస్తాడు. అకాట్స్కి స్పై అయ్యి ఉండి సాసోరిని ఎందుకు అటాక్ చేసావు అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగిన యామాటోతో ఆ సాసోరి జుట్సు నుంచి ఒరోచిమారుని రిలీజ్ చేసి చాలా కాలమైంది, ఒరోచిమారు నేను సాసోరిని వేసేద్దాం అనుకుంటే ఎవరో తెలియని నువ్వు వచ్చావు అంటాడు కాబుటో. ఆ సొల్లు తర్వాత కానీ వెనకాల దాక్కున్న పిల్ల బచ్చాగాలని ముందుకు రమ్మను, కొట్టేసుకుందాం అని ఒరోచిమారు అనగానే మన టీం ఎంట్రీ. కొట్టేసుకుందాం అని ఒరోచిమారు అనగానే మన టీం ఎంట్రీ. ఒరోచిమారుని చూసిన నారుటో కోపంతో రగిలిపోతూ కంట్రోల్ తప్పడం వల్ల నారుటోలో 9 టైల్స్ చక్ర లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక ఎక్స్ట్రాలో వాగుతున్న ఒరోచిమారుని మన నారుటో ఫుల్ పవర్తో చెయ్యెత్తి గోబు మీద ఒక్కటి దొబ్బితే మెడలు ఇరిగిపోయినాయి. తర్వాత నారుటో చుట్టూ 9 టైల్స్ క్లోక్ రావడంతో కకాషి హాస్పిటల్లో దీని గురించి వివరిస్తున్న ఫ్లాష్ బ్యాక్ సీన్కి వస్తాం. ఆ 9 టైల్స్ క్లాక్ని చూస్తే అది 9 టైల్స్ అయ్యే వరకు పెరిగేలా ఉంది, మరి మీరు ఎన్ని టైల్స్ చూశారు అని జిరాయాని అడుగుతాడు కకాషి. దానికి మన జిరాయా, నేను నా లైఫ్లో 2 సార్లు చావు దాకా వెళ్ళొచ్చా, మొదటిసారి చాలా ఎముకలు విరిగాయి, చాలా రక్తం కూడా పోయింది, ఇది అమ్మాయిల బాత్రూంలో తొంగి చూడడానికి ట్రై చేస్తుంటే సునాడే గట్టిగా పీకినప్పుడుది, ఇక రెండోసారి నారుటోతో ట్రైనింగ్ చేస్తూ తన 4th టైల్ చూసినప్పుడు అని తన ఛాతీ మీద ఉన్న గాయం చూపిస్తాడు జిరాయా. 3rd టైల్ వరకు స్పృహలోనే ఉన్నాడు, 4th టైల్ వచ్చే టైంకి అన్నీ మర్చిపోయి విధ్వంసం చేశాడు, వాడిని చూస్తే ఒక మినీ 9 టైల్ ఫాక్స్లా కనిపించాడు. 4th హోకాగే సీల్ ఉన్న చాక్రా ఎంతలా ఎందుకు లీక్ అవుతుంది అని అడిగిన కకాషితో నాకు తెలిసి అది మెల్లగా బలహీనపడుతుంది, ఇంకొకటి చెప్పాలి, నారుటోని ఆ 9 టైల్స్ చాక్రా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మనకు అనిపించినా అదే తనని డ్యామేజ్ చేస్తుంది. 4th టైల్ వచ్చాక నారుటో స్కిన్ అంతా తన చాక్రా దహించి రక్తంతో నిండినా సరే నారుటో పిచ్చితో విధ్వంసం చేస్తూనే ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత 9 టైల్స్ చాక్రా మళ్ళీ తన బాడీని హీల్ చేస్తుంది, కానీ ఇలా ఎక్కువసార్లు జరిగితే నారుటో ప్రాణానికే ప్రమాదం అని జిరాయా చెప్తాడు. అందుకే మాకు నీ సాయం కావాలి, ఎందుకంటే ఫస్ట్ హోకాగే సెల్స్ ఉన్న నువ్వే నారుటోని కంట్రోల్ చేయగలవు అని యామాటోతో అంటాడు జిరాయా. తిరిగి ఫైట్కి వస్తే నారుటో దెబ్బతిని తిరిగి వచ్చిన ఒరోచిమారు సొల్లు వాగడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను నారుటో కాపలాగా ఎందుకు పెట్టారా అని, నా ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అయిన నువ్వు ఇలా ఉపయోగపడుతున్నందుకు నాకు సంతోషం, లీఫ్ విలేజ్ నాకు పెద్ద థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి అంటూ చిన్న ఫ్లాష్ బ్యాక్ వేస్తాడు. ఫస్ట్ హోకాగే డిఎన్ఏతో పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా దొరికిపోవడం వల్ల తొక్కలో ఎలాగో ఫెయిల్ అయిపోతాయి అని అన్నీ వదిలి పారిపోయా, కానీ వాళ్ళలో ఇంకా ఒకటి బతికే ఉన్నాడన్నమాట. ఇప్పుడు సాకురా సాయికి యామాటో వుడ్ స్టైల్ జుట్సు ఎలా యూస్ చేస్తాడో అర్థమవుతుంది. అదంతా పక్కన పెడితే నారుటో నీ పవర్ ఏంటో చూడాలని ఉంది, రారా కొట్టేసుకుందాం అని నారుటోని బాగా రెచ్చగొడతాడు ఒరోచిమారు. నారుటో ఇంకా కోపంతో రగిలిపోతూ ఇలా అంటాడు, నారుటో రీచ్ అయిన 3 టైల్స్ ఫామ్ని చూసి అందరూ గజగజ షేక్ అవుతుంటే కాబుటో పోటుగాళ్ళ ఏదో పీకుదాం అని పరిగెడితే అయిందా, బాగా అయిందా. నారుటో ఇంకా ఒరోచిమారు మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే
ఈ కంత్రి సాయిగాడు సైలెంట్గా వాడి సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసుకోవడానికి డిసైడ్ అవుతాడు. ఈలోపు బ్రిడ్జ్ మీద నుంచి పడిపోతున్న సాకురాని కాపాడడానికి ట్రై చేస్తాడు యామాటో. సాయి అలాగే వెళ్ళి సాకురాని కాపాడు అని అంటుండగా సాయి పట్టించుకోకుండా పోతాడు. రే బోకెదవా అని సాయిని తిట్టుకొని సాకురాని కాపాడతాడు యామాటో. ఇక్కడ ఇలా ఉండగా నారుటో ఫైట్లో ఒరోచిమారు తనని ఇంకా రెచ్చగొట్టడంతో ఫోర్త్ టైల్ రావడం స్టార్ట్ అవడంతో ఇలా జరుగుతుంది.あれはまさに小さなキュービスそのもの。そうきたか。三十羅生門。この草薙の剣をもってしても貫けないと。これ以上草薙の剣でありఫైట్ అయిన తర్వాత నారుటో ఇలా మారడం చూసిన సాకురా తట్టుకోలేక, నారుటో ఇంకా చాలు శాంతించు, నీకోసం సాస్కెని నేను తిరిగి తీసుకొస్తా అని నారుటో దగ్గరికి వెళ్తున్న సాకురాని నారుటో అటాక్ చేస్తాడు. సాకురా దగ్గరికి వెళ్తున్న కాబుటోని యామాటో ఆపడానికి ట్రై చేస్తే ఫైట్ అంతా అయిపోయింది. నేను ఇప్పుడు సాకురాని హీల్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి మన కామన్ ఎనిమీ అకాట్స్కి. మిమ్మల్ని బతకనిస్తే ఎలాగో మీరు ఇంకొక అకాట్స్కినైనా ఓడిస్తారు అంటూ సాకురాని హీల్ చేస్తాడు కాబుటో. ఇలా ఉండగా ఒక పక్క మన కెప్టెన్ యామాటో తన జుట్సు యూజ్ చేసి నారుటోని కంట్రోల్లోకి తీసుకువస్తాడు. ఇంకో పక్క ఒరోచిమారు దగ్గరికి తన సీక్రెట్ మిషన్ పని మీద వస్తాడు సాయి. కట్ చేస్తే సాకురా స్పృహ కోల్పోయిన మన నారుటోని హీల్ చేస్తున్న 9 టైల్స్ చక్ర వల్ల నారుటో ఫాస్ట్గా హీల్ అయిపోతాడు. హీల్ అయ్యి లేచిన నారుటోకి ఏమీ గుర్తుండదు. ఇక్కడ ఇలా ఉండగా ఒరోచిమారు దగ్గర నన్ను డాన్జో పంపించాడు, కావాలంటే వెరిఫికేషన్ కోసం ఆ ఎన్విలోప్ ఓపెన్ చేసి చూసుకో అని సాయి అంటాడు. ఎన్విలోప్ తెరిచి చూసిన ఒరోచిమారు, పర్లేదు కాబుటో వాడిని వదిలిపెట్టు, నువ్వు కూడా మాతో రావచ్చు అని సాయితో పాటు ముగ్గురు వెళ్ళిపోతారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. సగంలో ఆగిపోయిన మిషన్ ఏమైందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం నెక్స్ట్ ఎపిసోడ్ని వీలైనంత త్వరగా అప్లోడ్ చేసేస్తా. ఈలో